పొద్దున్నుంచి ఒకటే ఏడుపు, పొద్దున్నుంచి ఒకటే ఏడుపు, ఫలానా అని తెలియని తను. పొద్దున్నుంచి ఒకటే ఏడుపు, ఫలానా అని తెలియని తను. జన్నయ్య డాక్టరే గొప్పోడు అప్పట్లో. జన్నయ్య డాక్టరే గొప్పోడు అప్పట్లో. ఎవరికి ఏమి వచ్చినా ఓ తెల్లగోలో ఎర్రమందో బల్మీటికి వస్తుంది. వేళకు గాయన కూడా లేడా. ఏడుపు పెరుగుతానే కానీ తగ్గలేదు. బాపమ్మతోనే ఉన్న సాయిదబ్బలు వల్లు పట్టించాలని వచ్చాడు. యముడాల రాజన్న పొంటెతనము, సమ్మక్క తల్లి మొక్కు తీరలేదు, ఏం దొక్కిండో ఎవరి ఇష్టం. మొక్కులన్నీ తీర్చుకుంటారని ముఖం మీద చెయ్యేసి తుడిచినోడు దేవుడు లాంటి ఎలసమ్మయ్య. ఇట్లా మొహం మీద దేవుడు లాంటి ఎలసమ్మయ్య. ఇంటి పక్కన్న సాయబెల్లి తల్లి ఎర్రబొగ్గు చింతపండు దొడ్డుకు పసుపు కలిపి రేగాయ గింజ కన్నా చిన్న చిన్న గోళీలు చేసి ఉఫ్ అని ఊది ఇచ్చేది. చప్పరించమని ఊడిపోగేసేది. ఎవరి మహత్తు ఏందో కానీ ఎట్టు తగ్గేది. ఎవరి మహత్తు ఏందో సాబడికాడ ఏపుగా పెరిగిన బందెల్లి చెట్టుగా పిలిచే విశాలమైన ఆ వేప నీడలో అలుగు జల్లిన అలుగు మీద కులాల పెద్దోళ్ళంతా కలిసి ఊరోళ్ళ తప్షాలు చెప్పేటోడు. పనిపాడు చేసుకొని పోలీస్ స్థానాలకు అమిత్ షా దగ్గరకు పోయేటోళ్ళు కాదు. పీరీల పండుగైనా దసరా పండుగైనా లాగులేయని పోరగాళ్ళ దగ్గర నుండి గడ్డాలు మీసాలు పొడుస్తాన పోరగాళ్ళ దాకా సందడితో ఊరంతా మత్తడి పడ్డ చెరువల్లే పారేది. ఎంగిలి మందలం లేని సలివాగు నీళ్ల తరీక సాగేది. మస్తాన్ సార్ తబాదలైండని తెలిసి బడి పిల్లగాళ్ళ కళ్ళల్లో నీటి సెల్వని పొంగేది. అప్పుడే మంచిగుండే కులం తెలివని మతం తెలివని చిన్నతనం. రోగం రుసుకు వచ్చినా అరుచుకునేతనం, కలిసిమెలిసి బతికిన పెద్దతనం. నగరీకం పెరిగి నగరాలు ఎక్కువై గాయి తిరుగుడు గాళ్ళమై గాలివాటానికి ఎగురుతున్న పతంగులమై శృతి తప్పిన స్వాభిమాన ధోరణమై దురభిమాన కేతనాలమై విషతిల్యపు విత్తులమై మత్తుల చిత్తుల ఉన్మత్తులమై ప్రపంచకమంతా ఏదో మయరోగం కమ్మింది. ఆకాశమంతా చిమ్మ చీకట్లలో చిక్కింది. హే రామ్, హే అల్లా, హే జీసస్, ఇప్పుడు ఈ రోగాన్ని నయం చేసే మందు కావాలి. మనిషిని బతికించి నిలబెట్టే వెలుగు కావాలి. ఇప్పుడు కొందరు మనుషులు కావాలి. మనుషులు కనిపించాలి. అవును, మనుషులనే కని పెంచాలి. సావు కళ ఎట్లయిందని అడిగేదే లేదు, అన్నీ ఒక్క తీరే. సావు ఖబర్ చాలా మందికి చేరుడే లేదు. ఊరికి వేసుకపోవడం లేదు, ఎవరికి చెప్పుడు లేదు. ఇంట్లో ఎండు గడ్డేసుడు లేదు, ఏడ్సుడు లేదు. వాకిట్ల కొర్రాయి లేదు, అడకట్టు మనుషులు లేదు. పండబెట్టుడు లేదు, 10 మంది వచ్చుడు లేదు. కళాకు దీపం లేదు, తలపోసే శోకం లేదు. మీద పడు లేదు, ముట్టుకుడు లేదు. పూల దండలు లేవు, పలకరించుడు లేదు. మంచోడు ఉండే మారాదు సావనే మాటలు లేవు. కావలిచ్చుడు లేదు, కడుపులో తలకాయ పెట్టుడు లేదు. ఎక్కెక్కి ఏడ్చుడు లేదు, ఎవడొచ్చి తీర్చుడు లేదు. కొడుకు అందుతాడా, కొరిగి పెడతాడా రంది లేదు. గుంపు గూడు లేదు, గుసగుసలు లేవు. పాడగట్టుడు లేదు, పైస నోట్ల పెట్టుడు లేదు. స్నానం పోసుడు లేదు, సందుగల బట్ట తీసి కట్టుడు లేదు. కుండ పట్టుడు లేదు, ముంగట నడుచుడు లేదు. మోసేటోడు లేడు, కాళ్ళకు మొక్కేటోడు లేడు. నిప్పుడు గల్లలు లేదు, చెవుల పేరు పిలుచుడు లేదు. సావు డప్పు లేదు, సందు కాదు లేదు. గోవింద కొట్టుడు లేదు, గోస దేవుడికి ముట్టుడు లేదు. కాష్టం పేర్చుడు లేదు, కాట్లకి కట్టెలేసుడు లేదు. అగ్గి పెట్టుడు లేదు, బుగ్గి ఐదారు ఉండు లేదు. అక్క చెల్లెట వచ్చుడు లేదు, ఆడిబిడ్డకు శోకం పెట్టుడు లేదు. పిట్టకు పెట్టుడు లేదు, పిండ ముట్టుడు లేదు. మందలించుడు లేదు, మాట్లాడించుడు లేదు. కుములుడే కానీ కుతి తీర ఏడ్చుడు లేదు. సావు కూడా నోష పుట్టాలి. ఈ సావుకు అసలు కడే లేదు.
ఇప్పుడు సాగు కూడా ఒక కళే. రూపం దాల్చుకొని కవిత్వంతో కలుద్దామంటూ కవులందరూ ఒక్కచోట చేరి కవి కుటుంబంగా మారగా బహుముఖ ప్రజ్ఞాశాలులు, ప్రతిభావంతులు, సాహితీవేత్తలు అతిథులుగా విచ్చేసి ప్రతినిధులుగా మారి సమీక్షల రూపంలో సాహిత్య నిధిని పరిరక్షించే మెలకువలను నేర్పగా వినసొంపైన కవిత్వంతో ఆలోచన రేకెత్తించడమే కాదు ఆహ్లాదాన్ని పంచుతుండగా ఎవరు కాదంటారు ఈ పయనాన్ని. కవులను కలుద్దాం, కవిత్వంతో చెలిమి చేద్దామంటూ పదం వేస్తూ అరుదించనుగా. జయహో కవిత్వం, జయహో సాహిత్యం. అతనిలో ప్రాణం అనే వాసన ఉండదు అని చెప్పడం కోసమని నేను తీసుకున్నటువంటి ప్రాణం వాసన కవిత. మరి అది నాకు మరి చాలా మందికి నచ్చడం వల్ల ఆ కవిత శీర్షికను నా పుస్తకానికి నేను పెట్టుకోవడం జరిగింది. కవిత చదువుతున్నాను. బతుక ఉదయాన్నే 4ంటికి కనురెప్పల తలుపులు అలారం లేకుండానే తెరుచుకుంటాయి. కుడి అరచేయి భూమాతను తాకి నా 2 కళ్ళను దాడుతుంది. దుప్పటి తీసిన మేను మెరుపు వేగంతో ఒళ్ళు విరుచుకోగానే కండరాలన్నీ వింటిని సారించుకుంటాయి. భూమిపై మోపిన పాదాలు రాత్రి 11 దాకా 78 కేజీల కాయాన్ని మోయాలని ఖచ్చితంగా సంసిద్ధమవుతాయి. అప్పటిదాకా దిండు పక్కనే విశ్రాంతి తీసుకున్న కళ్ళజోడు ముక్కు సింహాసనం ఎక్కి జోడు చెవులను స్వారీ చేస్తుంది. మందుల డబ్బాలోంచి థైరాయిడ్ మాత్ర పరుగడుపునే గొంతు జారుతుంది. బయట చిమ్మ చీకటి ఉన్నా వంటిల్లు మాత్రం జిగేలుమని వెలుగుతుంది. కుక్కర్ల మోత, మిక్సీ రొద, తాలింపుల దగ్గులతో పాటు వంటకాల గుమగుమలు పీలుస్తూ 2 గంటల యుద్ధానికి వంటగది సై అంటుంది. ఈ లోపల వాకిలి అద్దమై మెరిసి నీళ్ళోసుకుని పసుపు కుంకుమలతో సహా రంగవల్లుల చీర కట్టుకొని ముద్దులొలుకుతుంది. వాక్యూమ్ క్లీనర్, బ్రూమ్, గీజర్, ఐరన్ బాక్స్, డ్రయర్ పిలిస్తే పలుకుతాయి. వీటికి తెలుగు పదాలు అనేవి కొంచెం తక్కువగా ఉండడం వల్ల అవి వాడడం జరిగింది. దేవుని గదిలో ధూప దీప నైవేద్యాలు చిటికలో అమరుతాయి. ఏ రోజుగా దేవుని స్తోత్రాలు చదవడం టీవీ పనియే. టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్ళు నిండు గర్భిణీల 4 చేతి సంచుల్లోకి దూరిపోయి 4 దిక్కులకు సాగిపోయే తరుణానికై వేచి ఉంటాయి. మిగిలిన వంటలు ఇంట్లో వాళ్ళ కోసం డైనింగ్ టేబుల్ పైన హాట్ బాక్సుల్లో ఊపిరి పీల్చుకుంటాయి. కళ్ళు గడియారం వంక పదే చూపులు కలుపుతాయి. 6ంటికి చెప్పుల్లో చేరిన కాళ్ళు ముందైతే నడక, కాస్త లేటైతే పరుగులు దేనికైనా సంసిద్ధమేనంటాయి. 2, 3, 4, 6 చక్రాల వాహనాలు దొరుకునా ఇటువంటి సేవ అంటూ ఆయా గమ్యాలకు శాంతిని రవాణా చేస్తాయి. మేరకు తూగని పని, మేలుకు తరగని శ్రమ, మేనా లెక్కించకపోయినా మీనమేషాలు లెక్కించకుండా ఉంటే చాలనుకునే మనసులకు అడియాసలే మిగులుస్తాయి. తిరిగి కూటికి చేరే ప్రయత్నాలలో కూర్చునేందుకే కాదు, కనీసం నిలుచునేందుకైనా 2 కాళ్ళైనా మోపలేనంత కిక్కిరిసి వెక్కిరించే వాహనాలు ఎలాగోలా ఇంటి దారి పడతాయి. బతుకు జీవుడా అంటూ ఇంట్లో చెప్పుల స్టాండ్లో చేరిన జోళ్ళు, సింకులో తలంటుకునే బోళ్ళు, డైనింగ్ టేబుల్ని చేరిన ఖాళీ నీళ్ళ బాటిళ్ళు, వాషింగ్ మిషన్లో డాన్స్ ఆడే బట్టలు హమ్మయ్యలని తూర్పులవుతాయి. బతక సాగయ్యే తిండి, నిద్రపోయాక దరిచేరే నిద్ర, మళ్ళీ రేపనేది మనకై ఉందనే ఆశ. ఉద్యోగ గృహ ఆర్థిక బాధ్యత నిర్వహణలో మునిగి తేలుతున్న మనిషికి పనుల మార్పిడిలోనే కాస్త ఊరటైనా స్పందించే మనసు అక్షరం కాలేక క్షోభ కనులు పుస్తకాల పుటల్లో ఈదులాడాలనే తపన, చేతి వేళ్ళు కళాన్ని కౌగిలించుకుని హృదయావిష్కరణ చేయాలనే వేదన నేడు కాకున్నా రేపవదా అని వాయిదాల సంఖ్య పెరుగుతోందనే ఇదో నా గుర్తింపు కోరని బతుకాట. శీర్షిక వచ్చేసి సిరా ఇంకిన కలవు. కన్నుల్లో నీరు సిరాగా మారి అక్షరపు మరకలు చేస్తుంది. ఆగని కన్నీటి ప్రవాహంలో సిరా కలగలిసిపోయింది. ఏడ్చి ఉంపిన కళ్ళల్లో ఇంకిన నీరు సిరాను తాగేసింది.
సిరాను ఇంకిన కలంతో ఏమి రాయము ఎలా రాయము. చెంప మీద జారిన కన్నీటి చుక్క కన్నును తడిపింది, మనసును ముందే తాకింది. సముద్రమంత భారాన్ని మోస్తున్నాం, అందుకనేమో ఉప్పగా ఉంది. బానిసత్వపు తాలూకు కన్నీరు బ్రతుకు బండిని భారంగా లాగుతున్నది. ఊహలు తలకిందులై గుండె బరువెక్కి కళ్ళల్లో నీళ్లు ఊపికి వరదలా పోటెత్తాయి. అన్యాయంగా ఆడతనాన్ని వాడుకొని కొని అవసరాన్ని అవకాశంగా నిలుచుకున్న అర్భక ఆశ్రితుణ్ణి తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ధీరునిలా నటిస్తూ భీరువులా జారిపోయే దళారీగాన్ని పవిత్రతను చూసి పొగిలి పొగిలి ఏడుస్తున్నది. పసితనం ఆరక ముందే వసివాడిన మొగ్గల చూసి మది మూగగా రోధిస్తున్నది. నీవు హిందువా అంటూ సింధూరం పుచ్చుకుపోయిన తరుణి కన్నీరు మున్నీరైంది. పుట్టుకతోనే పువ్వులాంటి సుకుమారి రాయిలా మారిన అహల్యను చూసి అవని ఆక్రోశిస్తున్నది. 9 నెలలు అమ్మకడుపులో హాయిగా ఉండి స్వేచ్ఛా భవనాలకై పోరాడి నిలిచి మాయా ప్రపంచంలోకి తొంగి చూసి పసి హృదయం బొగ్గురుమన్నది. పిలవని పేరంటానికి వచ్చానా అని బగచి ఆడపిల్ల అతిరి బెదిరి బావుమన్నది. వీడొచ్చిన అమ్మాయి వంకర చూపుల జంకి ఈ పాడులోకంలో ఎందుకు జన్మించానా అని తల్లడిల్లుతున్నది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మల కన్నీయల కన్నీళ్లు వారునిలా ప్రవహిస్తున్నాయి. యుగాలు మారిన తన మీద అత్యాచారాల రూపం మారిన దృష్టి మార్చుకోనని దుర్మార్గుల దుశ్చర్యల చూసి దరిద్రి దుఃఖిస్తున్నది. సిరాయించిన కలంతో ఏమి రాయను ఎలా రాయను. ధన్యవాదాలు. సరే, ఆయు ప్రమాణం ఆయుష్యం పెరుగుతున్నది వాస్తవమే. ఆ క్రమంలో ఈనాడు మానవుడు, ఈ యొక్క ఆధునిక మానవుడు జీవన శైలిని, పాతకాలపు జీవన శైలిని తప్పడగొట్టుకొని నేను వాళ్ళ పాటలు చెప్పాను కదా, ఆధునిక జీవన శైలిలో పడి అనారోగ్యాల కుప్పైపోతున్నాడు. అది కరెక్ట్, కానీ ఆయుర్దాయం తగ్గల, అది ఆయుర్దాయం తగ్గదు, పెరిగింది. అనారోగ్యం తగ్గలేదు, కానీ అనారోగ్యం పెరిగింది. హాస్పిటల్ పెట్టాం కదా కొత్త. అదే క్రమంలో ఈ సందర్భంగా అందరికీ మొన్న ఈ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా నేను వినిపించాను. మీరు ఎవరిని గుర్తుపెట్టుకోండి, నిండు నూరేళ్ళనేది మీరు పరిమితమైన దీవించవద్దు. శతాధిక వర్షాల నుండి లేదా 100 సంవత్సరాలు పైగా శతాధిక సంవత్సరాల నుండి. ఎందుకంటే మానవుని యొక్క జీవన ప్రమాణం సాధారణంగా 160 పూర్వీకులు 200, 300 బతికిండ్రు. మొన్న మనందరం చూసినాం, శివానందజీ కాశీ నగరవాసి 128 సంవత్సరాలు బతికిండు. 128 సంవత్సరాలు. కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోండి, నిండు నూరేళ్ళని మీరెవరిని దీవించండి. జ్ఞాపక శక్తి మన దేశంలో చాలా సాధారణం. ఒకప్పుడు మనకు వేదాలు ఉన్న టైంలో వేదాలు మనం శృతులు అన్నాం, వినటమే అపౌరుషేయాలు అవన్నీ కూడా. అప్పట్లో ప్రతి ఒక్కరికి ఋగ్వేదం గుర్తుండాలంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే దానిలో 4,32,000 అక్షరాలు ఉన్నాయి. ఆ 4,32,000 మీరు ఎక్కడైనా విన్నారా ఈ శబ్దాన్ని? కలియుగ ప్రమాణం కూడా 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 అక్షరాలు కూడా గుర్తుండటానికి గురువులు ఏం చేసేవాళ్ళంటే కొన్ని నిషిద్ధాక్షరాలు పెట్టేవారు. ఒక్కొక్క శ్లోకంలో మొదటి వాక్యాన్ని తిరగేసి చదివించేవాడు కొంతమందితో మొదటి అక్షరం, 3వ అక్షరం, 5వ అక్షరం వదిలేసి చదవమనేవాడు. ఇట్లా ఇటువంటి ఈ రకరకాలైనటువంటి విద్యలు మనకి పూర్వకాలం నుంచి వచ్చింది. వాళ్ళలో కొంతమంది దారి తప్పి ఇట్లా వస్తారు. చాలా చక్కటి జ్ఞాపక శక్తి ఇది, అంత తేలిగ్గా వచ్చేది కాదు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గుర్తించినప్పుడు అతను ఎంతో ఆనందపడతాడు. ఆ ఆనందాన్ని ఇవాళ కొట్లపల్లి మనందరి మధ్యలో నేను తీసుకురావడం అనేది ఒక అద్భుతమైన భాగ్యంగా నేను భావిస్తున్నాను. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయడమే కాకుండా మధ్య మధ్యలో వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. రంధ్రాలు లేకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎదుటి
వాళ్ళని తప్పు పట్టడమే ఒక డ్యూటీగా పెట్టుకుంటారు సభలుగా. కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని మార్చడం అనేది ఇటువంటి మీటింగ్ మీలో గొప్పతనాన్ని గుర్తించాలి, కానీ వీలైతే ఆ తప్పు చేసినా లేకపోతే దాంట్లో కొంచెం దోషం ఉన్నా దాన్ని సవరించే మార్గం చెప్పాలి. ఇప్పుడు అమ్మాయిని నేను ప్రత్యేకంగా ఎందుకు చూశాను, ఆమెది ఇంకా అద్భుతంగా చేయడానికి అవకాశం ఉంది, మీ దాంట్లో లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అద్భుతంగా చేశారు. అట్లాగే తన గురించి ఇప్పుడు తను, నేను ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్తానంటే, ఆయుర్దాయం పెరిగింది, తగ్గలేదు. వాడు నేను నా వయసు అంతా మీరు చెప్పండి, చుమా శ్రేణి రాయి 80-90 ఉంటాయి కదా, ఖచ్చితంగా 75 years అనుకుంటున్నా సార్. 70 ఉంటారు. కానీ ఇప్పుడు ఆయుర్దాయం ఒకప్పుడు షష్టి పూర్తి దానిగా రాగానే పోయింది అనుకునేవాడు కదా జనాలు. కాబట్టి ఇప్పుడు ఆయుర్దాయం పెరిగినట్ట తగ్గినట్ట? పెరిగినట్టే సార్. మనకి గ్రహగతుల ప్రకారం 120 సంవత్సరాలు మానవుడు ఆయుర్దాయం. శుక్ర మహాదశ కానీ, శని మహాదశ, సార్వత్రిక గురు మహాదశ, ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకు 120 సంవత్సరాలు వస్తాయి. ఆ 120 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా కృష్ణుడు మాత్రమే ద్వాపర యుగాంతంలో 126 సంవత్సరాలు బతికాడు. అంతకుముందంతా 1000 సంవత్సరాలు బతికేవాడని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. సో దీంట్లో మానవుడి ఆయుర్దాయాన్ని సైంటిఫిక్గా కూడా మేము 120 ఏళ్ళ కింద డిసైడ్ చేసాం శాస్త్రం. ఇప్పుడు ఒకప్పుడు 50-54 సంవత్సరాలు ఇండియాలో ఆడవాళ్ళు 54 సంవత్సరాలు, మగవాళ్ళు 52 సంవత్సరాలు బతికే కల్లా ఇవాళ 70-72 సంవత్సరాలు వచ్చేసింది. అంటే ఆయుర్దాయం పెరిగింది ప్రపంచం. కానీ మనం ఇంకా పాత జ్ఞాపకాల్లో మిగిలింది. మన సంధికాలం, మనం ఉన్న ఇంట్లో అంతా కూడా సంధికాలం. మనం మీరెళ్ళి మీ అబ్బాయిని అడగండి, నేనేమనుకున్నాను సార్, మీరు తప్పనలేదు ఎక్కడ మీరు మీ అబ్బాయిని అడిగి ఏ కాలం బాగుంది అంటే వాడు ఈ కాలమే బాగుంది. మన కాలం పాత. ఇప్పుడు మా అమ్మాయి ఏం చేశారంటే టీవీ పెట్టగానే పాటలు రాగానే బ్లాక్ అండ్ వైట్ రాగానే నాన్న మీ పాట వస్తానని చెప్తాను వెళ్ళిపోయి. సత్వ రజో తమో గుణం, మనకి కావాల్సింది తమో గుణం. అవునా కాదా? అవసరమా లేదు? అన్నీ కావాలి. తమో గుణం నిద్రకి, విరామానికి, మనకు ఉన్నటువంటి కాస్త శ్రమను తగ్గించుకోవడానికి తమో గుణం అవసరం. రజోగుణం మన శక్తికి, ఆలోచనలకి, ఇది అన్నీ అవసరం, ఎక్కువ ఉండకూడదు. కాబట్టి రజోతమో గుణాన్ని కాస్త తగ్గించి సత్వగుణానికి వెళ్ళినప్పుడు జీవి పరమాత్మనికి వెళ్తుంది. అందుకనే ఆయన చెప్పిన 5 వేళల్లో కూడా ఉన్న ఇది, మనం ఎవరినైనా కోపడదలుచుకున్నప్పుడు ఏం చూపిస్తాం? జాగ్రత్త. ఎందుకని? ఇది జూపిటర్, ఇది శాటర్న్, ఇది సన్, ఇది మెర్క్యూరీ, ఇది మూన్, ఇది వీనస్, ఇది మార్స్. ఈ గ్రహాలన్నింటినీ మన అరచేతిలో చెప్పవచ్చు. వేళ్ళు కూడా అంతే. మళ్ళీ చెప్తాను, ఇది జూపిటర్. జూపిటర్ అంటే పెద్దది, బృహత్. తర్వాత శాటర్న్, శని గ్రహం. సన్ మన వ్యాపారాలు, బిజినెస్, మన వృత్తి వ్యాపారాలు చెప్తారు. ఇది బుధుడు, కమ్యూనికేషన్ గురించి చెప్తారు. ఇది మార్స్, మనం యుద్ధంలో చేస్తామా, దేవుళ్ళు చేస్తాము, గొడవలో చేస్తామా అనేది ఇది చెప్తారు. ఇంత పొడుగుంటుంది చెప్తారు. ఇది మూన్, మన సముద్ర ప్రయాణంలో ప్రాబ్లమ్స్ అవుతాయా, మిగతా వాటిలో ప్రాబ్లమ్స్ అవుతాయా అనేది కూడా ఇది చెప్తారు. ఇది వీనస్, మన ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్ళు, చక్కలు ఇక్కడ తెలుసు. ఇది విల్ పవర్. మనిషికి కోతికి తేడా ఎక్కడ? ఈ కంపర్ ఏదైతే ఉందో కొడనబరేలు, అది ఇట్లా రావడం అనేది కేవలం మనుషులకే ఉంది. కోతులకి ఇట్లా విడిపోయి ఉంటుంది. కాబట్టి కోతికి మనిషికి తేడా కొడనబరేలు. అందుకే మనం ఏం చేస్తాం? అంగుష్ట మాత్రం పురుగనంతర ఆత్మ. మన కడవన కృష్ణంతలో చెప్పాడు. మన ఆత్మ కూడా అంగుష్టం సరిగ్గా ఉంటుంది. అట్లాగే మనం వేలుముద్రలు దేంతో వేస్తాం? దీంతోనే వేస్తాం. సో దీనికి విల్ పవర్ ఉంది, దీన్ని విల్ అన్నాం. సో ఈ వేళల యొక్క అద్భుతాన్ని చాలా చక్కగా పాడింది. అక్కడ కూడా సరస్వమిలో పాల్గొన్నాను. వేణు సంతోషం మీకు తెలిసి ఉంటుంది. ఆయన కాదు వరపోతు రామబ్రహ్మచారి అంత కొడుకు పేరు ఎందుకండి? వరాచార్యని మీ కళ పేరుతో పెట్టుకోండి అన్నారు. అప్పటి నేను వరాచార్య
ఫుల్ నేమ్ ఏంటి సార్? ఫుల్ నేమ్ ఏంటి సార్? వల్లభోజు రామాచారి. వల్లభోజు రామ బ్రహ్మచారి. వా అంటే వల్లభోజు, రా అంటే రామ బ్రహ్మచారి. ఆయన గారు చూసింటారు వేడి సంస్కృతిలో. అప్పటి నుండి అంటే వరాచార్యని నాకు మీరు అందరికీ రామ బ్రహ్మచారి తెలుసు. ఇక్కడ ప్రధానమైనటువంటి నా గేయ కవిత ఉద్దేశం కూడా చెప్తున్నాను. ఈనాడు మానవుడు విజ్ఞాన ఉన్నత శిఖరాలు చేరుతున్నాడు. అంత స్థాయికి పోయిన మానవుడు అధపాతాళానికి పోతున్నాడు. ఏంటి? సర్వనాశనం చేస్తాను పర్యావరణాన్ని. విజ్ఞానం తెలుసుకొని వెళ్ళింది కాబట్టి మనం సాధ్యమైనంత మేరకు పర్యావరణాన్ని, ప్రకృతి మార్గం కాపాడుకుంటే మనకే రక్షణ. ఆ యొక్క అంశాన్ని ఎత్తుకొని నేను నా యొక్క గేయ కవితకు శీర్షిక ప్రకృతి మాత రోధన పెట్టాను. పాడు చేస్తున్న పర్యావరణాన్ని గురించి ప్రకృతి మాత రోధన గేయ కవిత. ఓ మానవుడా, భౌతిక సుఖమనే మత్తులో పడిపోయి ప్రాణప్రదమైన పర్యావరణాన్ని పాడు చేయకోయి, పర్యావరణాన్ని పాడు చేయకోయి. మానవుడనా మాట వినరా, మర్మ మెరిగి మసలు కోర, మారు మాట మాటలాడక మంచి జీవనమెంచుకోరా. మానవుడనా మాట వినరా, మర్మ మెరిగి మసలు కోర, మారు మాట మాటలాడక మంచి జీవనమెంచుకోరా, మంచి జీవనమెంచుకోరా. గాలి నీరు అగ్ని భూమి ఆకాశం అనే వైపు పంచభూతములైన మేము ఎంచలేని శక్తి మాది, ఎంచలేని శక్తి మాది. సృష్టిలోని సకలములకు పుష్టినిచ్చే మమ్ము నీవు ఇష్టరీతిన నష్టపెట్టి కష్టముల పాలైనావు, కష్టముల పాలైనావు. సులభ జీవన శైలిబడి సుఖములకును మరిగినావు. సుఖము వెనుక నాశనాన్ని చూడవేమి రమణుండా, చూడవేమి రమణుండా. మానవుడనా మాట వినరా, మర్మ మెరిగి మసలు కోరా, మారు మాట మాటలాడక మంచి జీవనమెంచుకోరా, మంచి జీవనమెంచుకోరా. ప్రగతి పేరుతో పలు రకాల ప్రకృతికి వ్యతిరేకమైన ప్రాణికోటికి హాని కలిగే పరిశ్రమలు పెట్టినావు, పరిశ్రమలు పెట్టినావు. కాలినడక వదిలివేసి కారు బైకులు పట్టినావు, కారు బైకులు వదిల పొగల కాలుష్యం పెంచినావు, కాలుష్యం పెంచినావు. ల్యాండుకోను నదిలి వేసి లండుకోను పట్టినావు, సెల్లులు సెల్తవరుతో నీకు
నాకు నష్టమేదా, నీకు నాకు నష్టమేదా. మానవుడ నా మాట వినరా, మర్మమెరిగి మసలుకోరా. మారు మాట మాటలాడక మంచి జీవనమెంచుకోరా, మంచి జీవనమెంచుకోరా. ప్లాస్టిక్ కవరు తెచ్చి ప్రాణములనే దీయుచున్నావు. ప్లాస్టిక్ భూతమును పాతరేయరమానముందా, పాతరేయరమానముందా. శాస్త్ర విజ్ఞానముతో చంద్రుని వద్దకు వెళ్ళినా, శాస్త్ర విజ్ఞానముతో చంద్రుని వద్దకు వెళ్ళిన నీ గొప్ప శాస్త్రజ్ఞానం చెత్త కుప్పల పాలాయరా, చెత్త కుప్పల పాలాయరా. ప్రాణదాయి పర్యావరణం ప్రాణప్రదముగా చూడరా. భవ్య భారత భావితరము భద్రముగా పాడరా, భద్రముగా పాడరా. మానవుడ నా మాట వినరా, మర్మ మెరిగి మసలుకోరా. మారు మాట మాట్లాడక మంచి జీవనమెంచుకోరా, మంచి జీవనమెంచుకోరా. విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గురువు గారి దగ్గర నేను సంగీతం శాస్త్రోక్తంగా నేర్చుకున్నాను. శాస్త్రీయ సంగీతం 4 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత బీఎడ్ వస్తే నేను బీఎడ్ జంగాలో చేశాను. ఆ కాలం నుండే నేను కవితలు రాస్తాను. కొట్టపల్లి శ్రీనివాస్ సార్ కూడా నాకు 15-20 సంవత్సరాల నుంచి తెలుసు. వాళ్ళ ఇంటికి నేను 15 సంవత్సరాల క్రితం వచ్చాను. ఈ కొత్త ఇంటికి మాత్రం మొదటిసారి వచ్చాను. ఊపిరి అనే సంఘటనలో సార్ మహామౌల సరసనామ పద్ధతిగా తీసుకున్నాను. 1992లో కాకతీయ డిగ్రీ కాలేజీలో నేను BSc ఎంపీసీ చేసినప్పుడే గుణపం మా బలపం పార మా పలక పట్ట మా తల్లి, ఇట్లు మా తల్లి అంట్లు మా ఆప్తమిత్రులు, పేవ్మెంట్లు మా ప్యాలెసులు, సకల రోగాలు మా సొంతం. చివరికి గుణపం మా బలపం పార మా పలక తట్ట మా తల్లి, ఇట్లు మా తల్లి అంట్లు మా ఆప్తమిత్రులు, పేవ్మెంట్లు మా ప్యాలెసులు, సకల రోగాలు మా సొంతం. చివరికి మున్సిపాలిటీ బండిలోనే మా అంతం. పాలకవర్ల వేటలో బుద్ధిమలో ఉందనే మహాజగి కవిత్వం కన్నా ముందు రాసిన నేను. కాకపోతే నేను విద్యార్థిగా సనత్ కుమార్ గారి శిష్యుడిని, హరి సనత్ కుమార్ గారి శిష్యుడిని. నేను హరి సనత్ కుమార్ గారి ప్రోత్సాహంతో నన్ను గణపతి అని పిలిచారు. గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే నాది గణితం, నా సబ్జెక్టు గణితం, మ్యాథమెటిక్స్ స్టూడెంట్. గణితానికి గణాల విభజనానికి సంబంధం ఏంటంటే తెలుగు తీరాయన అని నేను ఎప్పటికీ ప్రోత్సహించేవారు. ఈ మధ్యలో ముల్కనూరు ప్రజా గ్రంథాలయంలో నేను ముల్కనూరులో ఉపాధ్యాయులుగా చేస్తున్న సమయంలో ఈ పెద్దలందరూ పరిచయం కావడం జరిగింది. వీళ్ళ శ్రీనివాస్ గారి అవకాశం ఇచ్చిన కారణంగా నేను అక్కడ వ్యాఖ్యాతగా ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటుంటాను. కానీ ఎక్కడ కవిత వాటి డయాస్ల మీద మాత్రం నేను కనపడను. చిన్న చిన్న పద్యాలు రాస్తుంటాను. ఉండబట్టలేక ఊదిన శబ్దము, ఊరి జనులకెళ్ళ తమలపాకు, కాసు ఒక్క చేరి రంగు మారునురా, సత్యమైన పలుకు గోవర్ధనుడు. ఉండబట్టలేక ఊదిన శబ్దం, ఎంత విజ్ఞులైనా కూడా మాట జారితే ఉండబట్టలేక మనం ఏదో అంటే ఊరి జనులకెళ్ళ తమలపాకది. తమలపాకు ఎట్లా ఉంటుంది అంటే గ్రీన్గా ఉంటుంది. అంటే నువ్వు మంచి ఉద్దేశంతోనే అని ఉంటావు, నువ్వు దానికి ఇంకొకటి చిలువలు బలువలు కలిపి కాసు వర్క కలిపేస్తావు. అరే రమక్క నన్ను కట్టదించింది అనుకో, రమక్క నన్ను తిట్టదు ఏం చేయదు. రమక్కేందో నాకు తెలుసు, నేనేందో రమక్కో తెలుసు, కానీ రమక్క నేను గట్టదించింది ఎందుకు అవుతుందని అంటారు. కాసు వర్క చేరి ఏమైతుంది రక్తం కలిపేస్తావు.
రంగు మారుగా సత్యమైన పలుకు గోవర్ధనుడు. ఇదే మీటింగ్లో ఉంది. ఇది సిరులు నీ ఇంట గిరులైతే, సిరులు నీ ఇంట గిరులైతే, మరుగౌను నీ ఇంట మసిమంత పేరు. ఓకేనే. మసిమంత పేరు అంట మనం తెలంగాణ భాషలో మసిమంత పేరు. సిరులు నీ ఇంట గిరులైతే, మరుగౌను నీ ఇంటి మసిమంత పేరు. మాన్యుడందురు నిన్ను మహనీయుడందురు. నువ్వు ఎంత చెత్తగానమైనా, నువ్వు లక్షల కోట్లు సంపద ఎవరిని చంపినా, ఏ నాట్రా చేసినా, ఏ స్కామ్ చేసి సంపాదించినా, మాన్యుడందురు నిన్ను మహనీయుడందురు, సత్యమైన పలుకు గోవర్ధనుడు. ఇట్లా నేను ప్రాథమిక పాఠశాలలో రోజు బోర్డు మీద రాసేది సార్. రాస్తూ ఉంటే సత్యమైన పలుకు గోవర్ధనుడు బలుకు. నేను తెల్లారు వచ్చే వారికి ఆ పూ మలిపేసి పూ సత్యమైన పలుకు గోవర్ధనుని బలుకు. సృజనాత్మకత. అది నా విద్యార్థి సృజనాత్మకత. ఈ విధంగా అంటే నేను సాహిత్యంతో ప్రయాణం చేసే సందర్భంలో ఇట్లాంటి రాశాను. అంతిమ కాలుష్య యాత్ర అనేది ఒక కథ. మార్పు అంతిమ కాలుష్య యాత్ర రాయడానికి కారణం ఏంటంటే, మనం ఈ మధ్యలో చూస్తుంటాం కాలుష్య యాత్ర, శవయాత్ర ఏ విధంగా జరుగుతుందంటే 3 లక్షల రూపాయల తపాసు. నిజంగా ఆ కాలనీలో ఎవరికైనా హృద్రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఆ డెసిబల్ సౌండ్స్కి వాడిపోతారు. సభాటు ఏటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో విధి విధి నాదే బ్రదర్. చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. పైసలున్న దగ్గర చావు వాడి శవయాత్ర, వాడు చేసే అంతిమ కాలుష్య యాత్ర. వాడి శవం కూడా కాలుష్య యాత్ర చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని ఈ మధ్యలోనే ఒక కవిత రాస్తాను సార్. మనందరికీ తెలుసు 500 ఎకరం అమ్ముకున్న రైతు పడ్డ బాధలు మనమంతరం ఊళ్ళ నుంచే వచ్చినాయి. ఇప్పుడు 50 లక్షలు 5 కోట్లకు ఎకరం. అందులో ఎంత పంట మనకు తెలుస్తుంది? మనకు తెలుసు అన్న 1,00,00,000 కోటి రూపాయలు. ఆ మధ్యలో బెన్మాధవ్ సినిమా చూశారు, భూ కైలాస్. దుక్కి దున్నే రైతన్నకు ముద్ద నోటికి ముత్యమే, కుండ చేసే కుమ్మరింట్లో గంజి కూడా మిథే. తాడు గీసే గీతన్నకు బతుకు గీత అతుకులే, నేత నేసే నేతన్నకు అగ్గి పెట్టే బతుకులు. రోడ్డు వేసి బస్సు నడిపే యంత్రజీవుల బతుకులెప్పుడు మాడిపోయే మగ్గిపోయే అంతరించే అతుకులే. కత్తిరించి బట్ట కుట్టి అందమైన అలంకరణతో మేను దాచే మేర బతుకులు బట్ట పేగుల తుక్కులే. ఆకాశ హర్మ్యాలను అందమైన భవంతులను కోటపేటల నిర్మించే సుతారి బతుకులు సన్నమే. ఇంటీరియర్లతో ఇళ్లను మెరిపించి చూపలను మరిపించే కళాకారుల బతుకులు మాసిపోయిన రంగులే. అందమైన పలుకులతో రంగురంగుల కళలతో మార్కెటింగ్ విద్య నేర్చి రూపాయి పెట్టుబడితో రూపాలనే మార్చేసే బహురూపుల దళారులదే సంపదంతా సౌఖ్యమంతా. బహురూపుల దళారులదే సంపదంతా సౌఖ్యమంతా. ఈ మధ్యలో నేను రాయడం జరిగింది సార్. నాకు అంటే నేను ఎక్కడ ఈ పాటలు పాడే అప్పుడు ఇక్కడ కనబడగానే నేను సార్ లెక్క పాడువాడిని ఏం కాదు కానీ పదములని బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములని భక్తులుగా మార్చి ఆనందం పంచిన పాట, వదనమను పర్యంత వాసుదేవుని వర్ణించే పాట, 16 కలల రేడుని పరవశాన పాలసంద్రాన ముంచే పాట, 10,000 పడగల మీదని పద కవితల తోడు చేర్చి గోవిందుని చెంత చేర్చు అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.
వెంకటపతి నిలువుగొట్టు ఘంటముగా చేకుని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళ్ళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమీలు మంగ చీర కొంగు వదలనన్న పాట అయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరువీధుల తీయనైన తిరుగాడే పాట సప్తగిరుల మారు మ్రోగే సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. థ్యాంక్ యూ సార్. శరీర శ్రమలు లేని జీవితం గాయం చేస్తుంది. తెలివిని పంచలేని యోచన మోసం చేస్తుంది. ధనాశతో వైద్యం మహమ్మారిని సృష్టిస్తుంది. సమాలోచన లేక జీవితం అంతరించిపోతుంది. భారతదేశం నా మాతృభూమి అంటున్నాం. భారతీయులందరూ సహోదరులు అంటున్నాం. దేశాన్ని ప్రేమిస్తానంటూ శపథం చేస్తున్నాం. చదువు ముగిశాక చివరికి మనం ఏం చేస్తున్నాం? అన్నదమ్ములపై విద్యా వ్యాపారం చేస్తున్నాం. ఆపదలో ఆదుకునే వైద్యాన్ని అమ్మేస్తున్నాం. వైద్య విద్యలే కాదు, పరువు కూడా వేలం వేస్తున్నాం. నిర్లజ్జగా ఒకరికొకరం పొగడేసుకుంటున్నాం. అన్నం పెట్టే రైతన్న కడుపు నింపుతున్నాడు. వైద్యం చేసే తమ్ముడు సొమ్ము తింటున్నాడు. విద్య బుద్ధి చెప్పే గురువు వమ్ము చేస్తున్నాడు. న్యాయం చెప్పేవాళ్ళు నీతులు వల్లిస్తున్నారు. రోజు ఒళ్ళొంచాలి, ఒకరిపై ఆధారం వలదు. ఈరోజు తృప్తి రేపటికి నవ్వుడు పోయిస్తుంది. రేపటి కోసం ఆశ అనుమానం రగిలిస్తుంది. అనుమానపు ఆలోచన ఈరోజు ధ్వంసం చేస్తుంది. అనుమానపు ఆలోచన ఈ రోజును ధ్వంసం చేస్తుంది. అభివృద్ధి అంటే ఆకలికి అన్నం తరగడమా? సమృద్ధి అంటే ధనం పేర ధాన్యం కొరవడమా? భవిష్యత్తు యోచన వర్తమానం అవసరం లేదా? భవిష్యత్తు యోచనకు వర్తమానం అవసరం లేదా? పునాది వర్తమానం లేక భవిష్యత్తుకు రూపం కలదా? కవిత సమాప్తం. నా కలం పేరు మృదుగిరి. నేను కవయిత్రిగా, కథయిత్రిగా, నవల రచయిత్రిగా, వ్యాసకర్త్రిగా, గజల రచయిత్రిగా పలు అంశాలపైన నా సాహితీ సేద్యాన్ని చేస్తున్నాను. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా హిందీ భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను ములుగు జిల్లా మళ్ళూరు గ్రామంలో నా విధులు నిర్వర్తిస్తున్నాను. మన ప్రాంతం నుండి అది చాలా దూరంగా ఉండడం వల్ల ప్రతిరోజు 300 కిలోమీటర్లు అంటే నా ప్రయాణాన్ని సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తూ కొంత రచనా వ్యాసంగానికి దూరంగా ఉండడం వల్ల మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు సమయం అనేది సరిగా చిక్కక నేను కొన్ని రోజులుగా దూరంగా ఉన్నాను. ఈరోజు రావాలని వచ్చాను. అక్కడ వరకు వచ్చి మళ్ళీ అంత యూనివర్సిటీ వరకు వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగేసి వచ్చాను. 2 సార్లు ప్రదక్షిణ చేస్తాను. బట్ అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. మరి నేను ఇందాక చెప్పాను కదా, నేను అంత దూరం వెళ్ళి వస్తున్నాను అని చెప్పేసి దాని గురించి అని ఒక చిన్న కాదు, కొంచెం పెద్దగా ఉంటుంది కవిత రాసిన. ఆల్రెడీ ఫేస్బుక్లో చాలామంది చదివే ఉంటారు. బట్ మళ్ళొకసారి అందరి కోసం నా కవితను వినిపిస్తున్నారు. బతుకాట పుస్తకాల పేరు నేను రాసిన పుస్తకాలు ప్రాణం వాసిన కవిత్వ సంపుటి మరియు నీలికాని ఒక నవల తీశాను. అలాగే కథలు చాలా పుస్తకాలు వచ్చాయి. ప్రాణం వాసన కొత్తగా ఉంది. ప్రాణం వాసన. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మైసా ఎర్రన్న. సింగర్, రైటర్, యాక్టర్, మోటివేటర్ అండ్ ఆల్కహాల్ అడిక్షన్ డిఅడిక్షన్ కౌన్సిలింగ్ మాస్టర్. అన్నయ్య తిక్కనే మంచి మేడం. నేను తెలంగాణకే పరిమితమైన
చాలామంది తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ పరిచయం లేదు. కానీ ప్రపంచానికే పరిచయం చేసిన నాకు శ్రీమన్నారాయణ సార్. ప్రపంచానికి పరిచయం చేసింది. అక్టోబర్ 26న ఒక 40 మంది రచయితల వాళ్ళు రాసిన పాటలను 100కు పైగా చూడకుండా నిర్విరామంగా 5 గంటల ప్రోగ్రాం చేసింది సార్. దానికి కర్మ కర్తక్రియ అంతా మా శ్రీమన్నారాయణ సార్. అలాగే ఆ కమిటీ ఊరుగల్లు గాన కళా వైభవం కమిటీ మెంబర్స్, దాంట్లో మా సార్ కూడా కొత్తపల్లి సార్ కూడా ఉన్నారు. వారికి ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా దానికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక ఒక ప్రపంచంలోనే ప్రప్రథమంగా చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఎవరు చేయలేదని, దాదాపుగా 100 సంవత్సరాలు ఎంత పోయినా కానీ ఎవరు చేయలేదని శ్రీమన్నారాయణ సార్ చెప్పిండు. అది నేను చేశాను. 112 పాటలు పాటించాను. 112 చూడకుండా వేరే చూడకుండా 112 5 గంటల పాటలు పాడిన. అందుకు గర్విస్తున్నాను. ఈ రోజున మీ అందరినీ కలుసుకోవాలి నా పూర్వజన్మ సుకృతం వాస్తవానికి. అయితే వాస్తవానికి అప్పుడున్న వెనకట ఉన్న ప్రేమలు వేరు, ఇప్పుడున్న ప్రేమలు వేరు, అప్పుడున్న సంస్కృతి సాంప్రదాయం ప్రకృతి అన్ని పద్ధతులు వేరు, అప్పటి తిండి కూడా వేరు. ఇప్పుడున్న సాంప్రదాయం సంస్కృతి పద్ధతులు వేరు వాస్తవానికి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, ఆయుష్ పరిమాణం తగ్గింది. అనేక అద్భుతాలు సృష్టిస్తున్నాడు మనిషి, అద్భుతాలు చేస్తున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు. కానీ ఆయుష్ పరిమాణం తగ్గింది. టెక్నాలజీ అంటే ఆయుష్ పరిమాణం పెరగాలి, కానీ తగ్గుతుంది కదా. ఎందుకు తగ్గుతుందంటే సార్ ఒక కవిత్వం పాట పాడింది ప్రకృతి పైన. అంటే ప్రకృతిని మనిషి సర్వనాశనం చేస్తుంది. ఎవరు తోడుకున్న బొందల వాళ్ళే పడ్డట్టుగా అయిపోయింది పరిస్థితి. వెనకట మొక్కజొన్న గడక తిన్నారు, పచ్చజొన్న గడక తిన్నారు, పాలు తాగిళ్ళు, పెరుగు తాగిళ్ళు, కాలి నడకన గుర్రపు టాంగాల మీద ప్రయాణం చేసి, నడుచుకుంటూ ప్రయాణం చేసి, రిక్షా బండ్ల మీద ప్రయాణం చేసి, సైకిళ్ళ మీద ప్రయాణం చేసి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి మొత్తం పొల్యూషన్ అయిపోయింది. మొత్తం పొల్యూషన్, గాలి నీరు పంచభూతాలను మొత్తం కలుషితం చేసింది మనిషి. కలుషితమైన వాతావరణంలో జీవిస్తున్నాడు మనిషి. అందుకనే ఆయుష్ పరిమాణం తగ్గిపోయింది, రోగాలు ఎక్కువైనాయి. అందుకనే ఒక కవి చెప్పింది, ప్రకృతిని నేను ఎందుకు కాపాడాలి, ప్రకృతిని నేను ఎందుకు కాపాడాలి, నువ్వు నాశనం చేస్తున్నవే, పంచభూతాలను కలుషితం చేస్తున్నవే, నాశనం చేస్తున్నావు, అయినా నేను ఎందుకు కాపాడాలి అని ఈ ప్రకృతి మనకు ప్రశ్న వేస్తే మనకు సమాధానం ఉందా అని ఒక కవి మాటల తిరుపతి అద్భుతంగా ఒక సందేశాత్మకమైన పాటను రాసి ప్రపంచానికి పరిచయం చేసింది. మాటల తిరుపతి. ఏ నవ్వుతావని ఆకాశము నీకు గొడుగై నీడనిస్తుంది, ఏ నవ్వుతావని భూతల్లి ఎదలపై నూరేళ్ళు నిన్ను మోస్తుంది, సాటివాడు సాయం అడిగితే అందించే గుండెలేని మొండి గుణము కలిగిన నీకు ఏమవుతావని నీరు నిప్పు గాలి నీతోటి బంధమల్లింది, ఏమవుతావని సృష్టి తన గుడిలోని మనుగడను కాపాడుతుంది, తల్లి గర్భమునొది కళ్ళు తెరిచిన మొదలు కాలగమనములోన కలిసిపోయే వరకు, తల్లి గర్భమునొదిలి కళ్ళు తెరిచిన మొదలు కాలగమనములోన కలిసిపోయే వరకు, ఏమవుతావని ఏమవుతావని పొద్దు పొడుపు నిన్ను ముద్దాడి నిద్రలేపింది, ఏమవుతావని పండు వెన్నెల నీకు జోకొట్టి జోల పాడింది, ఏమవుతావని సకల సంపద నీకు ప్రకృతిని దారపోసింది, ఏమవుతావని సకల సంపద నీకు ప్రకృతిని దారపోసింది, ఏమవుతావని ఎన్ని చేసిన నిన్ను తన కడుపులో దాచుకుంది, పక్షులు వృక్షాలు పశు జంతు జాతులు బండలు కొండలు నీ బ్రతుకు బంధువులు, పక్షులు వృక్షాలు పశు జంతు జాతులు బండలు కొండలు నీ బ్రతుకు బంధువులు, ఏమవుతావని ఏమవుతావని
విశ్వము తన నేల అధిపతిని నిన్ను చేసింది. ఏమవుతావని జీవకోటికి లేని జ్ఞానాన్ని నీకు దాచింది. ఏమవుతావని సకల చరాచరా జీవులు నీ తోడుకుంది. ఏమవుతావని సకల చరాచరా జీవులు నీ తోడుకుంది. ఏమవుతావని పంచభూతాలు నీ ప్రాణాలు రక్షిస్తూ ఉంది. ఓ రుచికరమైన భోజనం చేసి అందరు సంపత్తి భోజనం చేసి పిల్లలు. ఇప్పుడు నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ మయమైపోయింది. ఇంటర్నెట్ మయంలో ఏమైపోయిందంటే ఫోన్లు వచ్చినాయి. నిత్యం ఫోనే అయిపోయింది. పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు నిత్యం ఫోన్ 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 ఫోన్. అసలు మాట్లాడుకోవడం లేనే లేదు. చుట్టం అయిపోతే మంచిగా నీళ్ళు ఇచ్చేది, పలకరించుకోలేదు, ముచ్చాట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు చుట్టం అయిపోతే అసలు అన్నం వేసి ఇస్తే పిల్లగాడు తింటలేడు. ఇదే పని చాటింగ్. లేదా బాబు అన్నం వేసిన అయ్యో మరిసేపోయాడు, అయ్యో అన్నం తింటా అని అప్పుడు తింటాడు అంటారు. అంతా ఇంటర్నెట్ మయమైపోయింది. ఇంటర్నెట్ వలలో ఉన్నాం. ఇంటర్నెట్ వలలో ఉన్నాం. వలలో ఇంటర్నెట్ ఎక్కడ ఉన్నది? సెల్ ఫోన్ ఎక్కడ? మన జేబులో. అంటే ప్రపంచంతో మన అరచేతిలో ఉన్నదని విర్ర బీగి పతనం అవుతున్నాడు మనిషి. ఎందుకంటే ప్రేమలు ఎట్లా ఉండే మంచిగా ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్ మయమైపోతుంది కాబట్టి మనిషికి తోటి మనిషి ఆసరగా ఉండేది. మంచి చెడ్డలకు సాయపడుతూ బతికేది. కలుసుడేమో అందాయే సెల్ ఫోనులు వచ్చినాక, మనుషులే మాయమాయ యూట్యూబ్లకు వచ్చినాక. కళ్ళ మీదనే ఎంతో ప్రేమ చూపుతుంటారు, కడుపులోన కత్తులు 10 లంగా దాచుకుంటారు. ఇదేమి మాయ కాలమో వరి నాయన, ఇంటర్నెట్ కాలమో వరి నాయన. వట్టిది కాదు పోతులు ఉరికాల జ్ఞానము, మట్టిలోన కలిసినది మానవ సంబంధము. ఇదేమి మాయ కాలమో వరి నాయన. దూరదేశం పోయిన ఉత్తరాలు రాసేది, బాధలు గాథలన్నీ క్యాసెట్లు చెప్పేది. పోస్ట్ మ్యాన్ కోసం గడపలు ఎదురు చూసేది. ఆన్లైన్ ప్రేమలతో కోల్పోతిమే ఆయాది. వీడియో కాలులోన మాట్లాడుతదిర తల్లి, వాట్సాప్లోన రాకి పంపిన అయ్యబో చెల్లి. ఇదేమి మాయ కాలమో వరి నాయన. సరుకులు సారడాయ, బల్బాలు దోచడాయ, ఆండ్రాయిడ్ ఫోనులాయ, బ్రాండెడ్ వాడుతరాయ. జానడు లేని పోరనికి ఫేస్బుక్ అంట, ప్రపంచమంతా గెలిక ట్విట్టర్ ఖాతాలంట. సెల్ఫీ తీసుకొని ఫోటో పోస్ట్ చేస్తాడు, లైకులెన్నో లెక్క గడుతూ నిదురలేక సత్తాడు. ఇదేమి మాయ కాలమో వరి నాయన. ఇంటర్నెట్ కాలమో వరి నాయన. కొత్త ఊరుకు పోయి పత్తా దొరకకపోతే తొవెంట పోయేటోళ్ళ పిలిచి మరీ అడిగేది. ఇంటి పేరు చెబుతూనే కొంటెలు మాట్లాడేది. గుడినో బడినో మన గమ్యంగా చూపేది. అడవిల పారేసిన భయమే ముందిర నేడు, గూగుల్ సర్చి కొడితే గుట్టు బయటపడే చూడు. ఇదేమి మాయ కాలమో వరి నాయన. ఇంటర్నెట్ కాలమో వరి నాయన. ఎనుకటి ప్రేమలన్నీ ఏటిలోన కలిసిపాయే, బంధాలు బంసిపాయే, పల్లెల రంగెలిసిపాయే. ఆలి పిల్లలతో కలిసి ఆనందంగా ఉండరాయ, గజిబిజి బతుకులాయ, గడియ నికం లేకపాయే. చెవుకాడ ఫోను పెట్టి బండి నడుపుతా ఉంటే వెనక నుండి లారోడు ఎవరికి మెసేజ్ పంపే. ఇదేమి మాయ కాలమో వరి నాయన. ఇంటర్నెట్ కాలమో వరి నాయన. బట్టిది కాదు పోతులు రికాల జ్ఞానము, మట్టిలోన కలిసినది మానవ సంబంధము. ఇదేమి మాయ కాలమో. నిద్రపోతలేదు సరే. తిండేది ఏదో అది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కట్లెట్, నూడిల్స్, బర్గర్స్, పిచ్చి తిండితో రోగాలు బాగా పడుతుంది. అవునా కదా? వెనుకటే ఎట్లుండేనంటే పెసరులు, ఊళ్ళు, అలిసంత, పద్దొన్న ఏ రుచి కప్పుంటే శనగమ్మ కాదన్న కంది నీరు తపస్సును, ఆ ఇందాలు కూరలు సోరలు వాటంగ వరి పంట. ఎండాకాలంలో పెంటలు కొనుక్కొని మందు లేని పంట దండిగా పండించి సిరుడు పొంగిన పల్లె సీమన పల్లె అని పల్లెల్లో రైతులు పొంగిపోయేదమ్మ. ప్రాణం తీసి పత్తి ఈనాడు ఏ దారిన పల్లె వచ్చే, వారి వల్ల రైతులంతా రందితో పురుగు మందు తాగి సచ్చే. వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగారి తీరకినాదో, మా సాయిలు సైకులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ర మేపకు పోయేది.
మడుగులా గుట్టేది కౌలులా బట్టేది ఎండ్రికాయ బట్టి కొన్ని విడిచిపెట్టేది ఏరుసేనక్కాయ సింతపాలక్కాయ మక్క కంకులు నింపులు అల్లా కాల్చుకొని ఉడుకున ఊదుకుంటా దీని సల్లాని సెలమల్ల నీళ్లు ఆగిచ్చేది గొయ్యిలేడబోయినారో మన నోటి గోలేడబోయినాయో కోసి పొంగడి మాసిపోయిన గోగులు కోతకానులకు వెళ్ళిపాయ ఇగురు పెట్టిన సిగురు నగాయ తోటకూర సుక్కకూర బచ్చలి కూర ఒగ్గాయ గొంగూర పాలకూర పొంటి కూర గద్దెలు కూర సన్నగాట్ల కూర ఉరిమి దోసకాయ సిక్కుడు కాకర వంకాయ టమాటా తీగ సోరకాయ కొత్తిమీర కూర మెత్తి కళ్యామాకు కల్లి సామానంగా ఉల్లిన ఉండేది ఇంటి దండాలకు ఎల్లి గడ్డ జడలు ఇగురంగా ఏలాడగలరా ఇవన్నీ నా పల్లెలలో వైరామ మచ్చకే లేకుండా వాయే వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరనాదో వెనకటి మా సాయులు సైనికులు వీరప్ప మల్లప్ప బొడ్లు గుర్రామే పైసకే మా తాత బుడ్డి కళ్ళు లాగి ఆచికి కలబెట్టి పిట్టలాగొట్టేది మంచయ్యకి సేద వడిచేర దిక్కుతే 7 షేర్ల పక్షులకి ఎగిరిపోయేది పాలు పెరుగు సల్ల గడగ అంబరిలోన అంచు ముక్క పచ్చి మిరపకాయ కొరికి కంచు ధరల వాళ్ళు కలుపుకోనేది నీ ఆరోగ్యంగా నిన్ను 100 ఏళ్ళు బతికిల్లు బలమైన తిండి కాదాయే ఈ రోజుల్లో ఏం తిన్న సూది మందాయే ఉప్పు కారం పడకమాయ మన తనువులకు సప్పిడే ఆరోగ్యమాయే వెనకటి కలరప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయినాదో పలుగురాళ్ళు కలిపి తువ్వాలలు వేసి ఊస బియ్యం పోసి రాలగొట్టేదిరా దోషిళ్ళ కొద్ది మేము బుక్కని నాదిని ఋషిగని ఆకలి తెచ్చుకునే ఉత్తరేని దూది కొబ్బెరా దూదితో జకమొక రాగిని తయారు చేసుకొని పలువురా ఇనుప ముక్కతో మాటాత టిక్క టిక్క కొట్టి సుట్టంగు పెట్టి పద్దొన్న రొట్టెలు తింటే అందులకు పచ్చగూరే కమ్మగుండే వట్టి పచ్చి పులుసు తీసుకొని పోసి పెట్టుకుంటే ఎంత బాగుండే వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎదుగని తీరకినాదో టంగ్ 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 బలబలా తెల్లారే బాల సంతుని గంట ఏ ఇల్లు వారంగా వాడల్లోన గడప గడపకొచ్చి హరహర అనుకుంటా గౌరమ్మ సాటల్లో ముత్యాలు దేవమ్మ నీ చేతి గాజులు సల్లగుండాలని జోల నిండా జోల డిత్తులు పెడుతుంటే జోగాల పాటలు దీవించిపోయేది ఓం వరిశంక ఊరుకుంటా పోతే ఊరికే మేలాయగలరా ఆ శంకరుండే బాల సంతుడి రూపాన వచ్చినాడంటుందిరమ్మో ఎవల చూసిన కానీ 6 అడుగులు శరణం మంచిగా ఎవల చూసిన కానీ 6 అడుగులు తలకు 6 అడుగులు గానిచ్చేది ముంతడు మీసారసు వాళ్ళు జుట్టు పన్ను కూడా కట్టుకునేదిరా ఈనాటి రోజుల్లో ఎవరు చూసినా కానీ వాళ్ళు జడలు కానారా బ్యూటీ ఉండాలని బ్యూటీ పార్లర్లని రూపురేఖలు పాడు వేసుకుంటున్నారు పశువు పెట్టుకున్న తల్లి ఉపమానం లక్ష్మీదేవులు ఉంటే కదరా పుట్టు వన్నెలు లేని పెట్టు వన్నెలు మనం ఎన్ని పడ్డా దాన్ని గేరా గడి చూపే గంటలా నిమిషాల ముళ్ళు గిరగిరి గడియారము లేవు ఇక పొద్దు చూసేలేము పొద్దు కిందని కొంట దామైందని పొద్దు పోతున్నది పాలియాలైందంటే పసిపిల్ల తల్లులు ఇళ్ళకు పోయి పాలించి వచ్చేది నడిచి నడవని ఎడమ చేతి గడియారాలు లేకుంటే లోపలే కదా చావు పుట్టుకలైన సీత సెల్ ఫోన్ ఉంటే పోకున్న పోయినట్టే కదా పోయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరగినాదో అమ్మగారి ఇంట్లకు పైన వంటి దారు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది దర్వాజలెత్తిన మొగలెత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత ముదిచ్చేది ఆడిబిడ్డను పిలవకుండా ఎత్తుకుంటే ఇంటి మొగలం కంట నీరు పెట్టేదిరా మాట అనుకొని మాట్లాడకుండా ఉంటే కుడుకాల పండుగ కలిపిపోయేదిరా ఆడిబిడ్డలు ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తగిలేదు కదరా ఆడిబిడ్డల విలువ నిలవని మానవ జన్మ వ్యర్థం వేరు కదరా 7 తంతెల నాటి ఇంటి ఆడిబిడ్డ చాలారు బండ వీరార్దానం చేసి 6 నెలలకోసారి ఇంటి ఆడిబిడ్డ వచ్చి స్నానం చేసి దీవనార్తి పెడితే ఇక ఇంటి ఉపాధికి మేలు కలిగి మన సంసారం ఎదురికి సల్లగుండేనంట అత్త మామలైన ఆడిబిడ్డలైన మేలు కలగాలని కాళ్ళు నొక్కేదిరా ఆడిబిడ్డల మరిసిపోయి పల్లెల్లో ఆడిపిల్లల ముఖ్యమైంది వెనకటి మంత్రికి మాయంగయ్య ఏటిలోన కలిసిపోయే రేపు ఈ టైం వరకు కూడా మాట్లాడుతాను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సారంగపూర్ హై స్కూల్లో తెలంగాణ రచయితల సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే నేను నిజామాబాద్లో హరిత రచయితల సంఘం అని ఈ సంస్థను హరిత రచయితల సంఘం నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తుంటాను. అయితే పోయిన సంవత్సరం ఒక అనౌన్స్మెంట్ చేశాను. తెలంగాణ భాషలో కథా రచన, తెలంగాణ భాషలో కవితల రచన పోటీ పెట్టాను సార్. కథలు 70 వచ్చినాయి, కవితలు 69 వచ్చినాయి. వాటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసినాము. December 4th రోజు ఆ కార్యక్రమానికి సంబంధించిన పునఃప్రధానాలు దానికి మీరంతా రావాలని, ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానిస్తున్నాను. మహాసభలాగే చేయాలనుకుంటున్నాను. సో అది నాకు సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన విషయం. అలాగే నేను తెలంగాణ జాగృతిలో
2006 నుంచి వర్క్ చేస్తున్నాను. సంస్థ దగ్గర నుంచి సంస్థ ఫోర్స్లో స్థానంలో నేను కూడా ఉన్నాను. తెలంగాణ జాగృతి సాహిత్య విభాగాన్ని కాంచనపల్లి గారితో వచ్చి నేను చూస్తున్నాను. తంగేడు పత్రిక నడిపినప్పుడు సపాల మండలి సభ్యులు గారు కూడా అయితే ఈరోజు రేపు కవితక్క గారు జనం మాట ప్రోగ్రామ్కి ఇక్కడికి వచ్చాను, వరంగల్కి వచ్చాను. వరంగల్కి వచ్చినప్పుడు అన్నయ్య ఇద్దరు మా మీటింగ్ ముందు రండి అని అంటే వెళ్ళే టైం సర్దుబాటు చేసుకుని వచ్చిన. అక్కడ కూడా అడిగినారు అని వాళ్ళు నర్సపూర్లో ఉన్నారు, డైలీ రావచ్చు, కొంత ఆలస్యం కావచ్చు, తొందరగా వస్తేనేమో మన అందరినీ వస్తారు, కొంత ఆలస్యం వస్తే మిమ్మల్ని అయితే గ్యారెంటీ కాబట్టి అందరం కూడా ఇంతే ట్రైన్ అని చెప్తాను. నేను 1 అవర్ పైన పడుతుంది వచ్చేసరికి నర్సాపూర్లో వరదబాధితులు వాళ్ళని పరామర్శించి రావడానికి. సో వస్తే అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ఈ జాగృతికి సంబంధించి ఈ మధ్యనే తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అని ఎస్టాబ్లిష్ చేసినారు. దాన్ని కూడా కోశాధికారిగా నేను వర్క్ చేస్తున్నాను. కొత్తగా ప్రారంభమైన సంస్థ టీచర్స్ సమస్యల మీద. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీచర్స్ సమస్యల మీద చాలా ఫోకస్ పెట్టి కొన్ని చెప్పడం జరిగింది గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని సాధించలేకపోయింది. సో అప్పుడంటే దగ్గర పోయి అడగలిగింది, ఇప్పుడు అడగలేం కదా. అందుకే ఒక సంస్థ ద్వారా అడగదామన్న ఉద్దేశంతో టీజేటీఎఫ్ అనేది స్టార్ట్ చేశాను. ఖమ్మం సంబంధించిన వీరభద్రరావు గారు దానికి ప్రెసిడెంట్ కాబట్టి ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఉద్యోగాలకు సంబంధించి పండిత పరిషత్ అనే ఐడియా ఉంటుంది మీకు, టీచర్లకు అయితే రాష్ట్ర ఉపాధ్యాయ పరిషత్. దానికి స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఈ ప్రమోషన్లు వచ్చినటువంటి 10,000 ప్రమోషన్లు ఎక్కించడంలో నిజాంకు 2 కొడుకులు ఉన్నారు, అజాం, అసఫ్జాన్. అక్కడ ఆఖరి ఖాళీఫ్ కుమార్తె పేరు దుర్రుషద. ఆమె స్నేహితురాలు లేక ఆమె చుట్టాల అమ్మాయి నీలోఫర్. దుర్రుషవర్ని నీలోఫర్ని అంటే అట్టమాన్ సుల్తాన్ కూతుళ్ళైనటువంటి సుమారుగా కూతురు ప్లస్ కూతురు వరుస అయినటువంటి దుర్రుషవర్ని మొదటి కొడుక్కి, రెండో కొడుక్కి నీలోఫర్ నుంచి పెళ్లి చేశారు. మన నిజాం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎలాగూ కాలిఫేట్ని కాపాడలేకపోతున్నారు కనుక దాన్ని ఇండియాలో ఉంచాలని అనుకున్నారు. దురదృష్టవశాత్తు లేకపోతే కాలం రేఖలో అతను వెనక ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి మనం ముందుకి తీసుకోలేదు. ఇంత మంచి చరిత్ర 2 దేశాల మధ్య ఉంది. అక్కడ బెండకాయ కూర, వంకాయ కూర మన కూర లాగానే ఉంటాయి. కూరలన్నీ మొఘల్ వాసన వేస్తాయి, మనకు కూడా అక్కడ ఇక్కడ పెద్ద ఏం తేడా ఉండదు. మనలాగా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. అత్యంత ప్రసిద్ధికి ఎక్కిన భూమి జలాలుద్దీన్ రూమి అక్కడ ఉన్న కోన్యాలో ఉన్నాడు. ఆ కోన్యాకు నేను వెళ్ళాను. అక్కడే కోన్యా KONYA. ఆ కోన్యాలో ఆయన పెద్ద బ్లూ మసీద్ లాంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో పుస్తకంలో ఉన్నా నేను మస్నవి అని దాదాపు 20,000 వాక్యాలు ఉన్నటువంటి పుస్తకం. దాన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. అలాగే అట్టోమన్ రాజుల, ఆ రోజుల్లో రాజులకి చదవచ్చు, మిగతా వాళ్ళకి చదువులేదు. అందుకని కవులు వాళ్ళే, పరిపాలకులు వాళ్ళే. అందుకని వాళ్ళు 300 సంవత్సరాల పాటు రాసినటువంటి 30 మంది ముఖ్యమైన టర్కిష్ యువరాజులు, రాజుల కవిత్వాన్ని కూడా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. మస్నవి ట్రాన్స్లేట్ చేసాం. తర్వాత వాళ్ళ జాతీయ కవి అయినటువంటి నజీ హిక్మెత్ పుస్తకాలను కూడా మనం ట్రాన్స్లేట్ చేసాం. ఒక తెలుగులోకే కాకుండా 7 భాషలకు మనం ట్రాన్స్లేట్ చేసాం. సో వీటన్నిటిని బట్టి అక్కడ ఒక పోటీలాగా పెట్టారు. 49 దేశాల నుంచి అందరూ ఇటువంటి పుస్తకాలు పంపిస్తే మన పుస్తకాన్ని హిందూ దేశం నుంచి సెలెక్ట్ చేసి హిందుస్థాన్ నుంచి వచ్చిన కవి దీన్ని ఈసారి అవార్డు గెలుచుకున్నారు. అది మనం తీసుకొచ్చాము. అక్కడికి వెళ్ళినా కూడా మన కట్టుబొట్టు మనదే, మన జెండానే ఎగరేసాం. మనం ఎంత గట్టిగా ఆడమో మొన్న వరల్డ్ కప్లో ఆడపిల్లలు గెలిచి చూపించారు, అంతకుముందు మగ పిల్లలు గెలిచి చూపించారు. మనం కూడా టాప్ ప్రపంచ జనాభాలోనూ టాపే, సంగీత సాహిత్యంలోనూ టాపే. దానికి ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఒక 2 నెలల క్రితం మా ఎంతో ఇష్టమైన అమ్మాయి ఒక అవార్డు గెలుచుకుంది. అది ఎన్ని అడ్డంకులు వచ్చినాయో దానికి మాకు తెలుసు.
ఇరవై ఏళ్ళ నుంచి మాకు పరిచయాలు ఉన్నాయండి. ఎప్పుడు ఏ మాత్రం గర్వం ఉండదు. నాకు సార్ ఉన్నప్పుడే నేను వాడి ఇంటికి వెళ్ళాను ఒకసారి. అదే మేము మాకు ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ఉంది. ఇంత అద్భుతమైన వ్యక్తిత్వం. అలాగే తను స్టేజ్ మీద మేము ఇద్దరం కలిసి ఒక మీటింగ్లో మాట్లాడాము. ఇక్కడ లలితలతో ఈమె దుమ్ము లేపేసింది. అట్లా మా కొట్టాలి. ఏంటంటే మనం చాలా దూరాల నుంచి వస్తామండి. ప్రతి మనిషి వలసవాదే. ఎప్పుడు వాడు పుట్టిన ప్లేస్లో ఉండడు. వాడి ఇంట్లో అసలు ఉండడు. మనం ఎప్పుడు బయట తిరుగుతాం. ఇంట్లో 6 గంటలు 5 గంటలు ఉంటాం మ్యాక్సిమం ఇంట్లో. మిగతాంతా రోడ్డు మీద పడి తిరుగుతాం. ఈ పేట వాడికి ఆ పాట వలసవాలి, ఆ స్టేట్ వాడికి ఈ స్టేట్ వలసవాలి. వీళ్ళందరూ పైకి వెళ్తే ఆ దేశానికి ఈ దేశం కూడా వలసవాలి. ఈ భూమి మీద ఉన్నవాడు చంద్రమండలానికి వెళ్తే అక్కడ వలసవాలి. ఇవన్నీ వలసలే. అంటే మనిషి ఆఫ్రికా నుంచి అన్ని దేశాలు తిరిగాడు. ఇవాడు ఇక్కడ ఉన్నాడు. కానీ ఆ వచ్చేటప్పుడు వాటిలో ఉన్న వైరుధ్యాలని, ప్రేమలని రెండింటిని తెచ్చుకోవడమే వాడికి ఉన్న ఆస్తి. ఆ ఆస్తి నాకు లభించింది. అందుకని మనకి అట్లాగే టర్కీలో కూడా లభించింది. ఈ కవి గురించి ఒకటి చిన్నగా చెప్తాను. అతను రాసింది ఎలా ఉంటుంది, దీని పేరు మీకు కనిపిస్తుంది. ఇనుప బొంగులో సింహం. ఒక సింహాన్ని మనం ఇనుప బొంగులో పెడితే ఎలా ఉంటుంది? అలాగే ఒక కవిని తీసుకెళ్ళి ఇనుప బొంగులో పెడితే కవి ఎలా ఆలోచించేస్తాడు? ఇనుప బొంగులోని సింహాన్ని చూడు లోతుగా, దాని కళ్ళలోకి మరింత లోతుగా వస్తున్నాయా 2 పదునైన పిడివాకులు, ఆగ్రహంతో ధ్వనిస్తూ దూసుకు వస్తున్నట్లు. అని సింహం తన హుందాతనాన్ని కోల్పోదు. కోపం ఉవ్వెత్తిన వచ్చిపోతున్నా పోయి వస్తున్నా సింహం తన హుందాతనాన్ని కోల్పోదు. ఒత్తుగా ఉండే సింహపు రూపు కల్పించలేదు. దాని మెడకు పట్టి తగిలించేందుకు ఎవరు వచ్చినా అది ఊరుకోదు. పశుపచ్చడి శరీరంపై కొరడా దెబ్బల మచ్చలు ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. దాని పొడగాటి కాళ్ళు విస్తరించి మూస్తాయి 2 రాగి లోహపు గోడలతో. దాని జూలుపై వెంట్రుకలు ఒకదానిపై ఒకటి గర్వంగా పైకెత్తిన దానతో తల చుట్టూరా విస్తరిస్తాయి. దాని శత్రుద్వేషం వచ్చిపోతుంటుంది, పోయి వస్తుంటుంది. ఈ నేలమాడిన గోడ పైన నా సోదరుడి నీడ కదులుతున్నది. పైకి కింద కింద. ఒక జైలు మనం ఉన్నప్పుడు మనలో ఒక సింహం. అంతకుముందు ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసిన ఒక డాక్టర్ ప్రొఫెసర్ గారు ఎదిగి శివనగర్లో క్లినిక్ పెట్టుకొని కార్డియోథొరాసిస్ సర్జన్గా తన వృత్తిలో కూడా అన్ని రకాలుగా ఎదిగి కబుర్ని నాకు ఇష్టమైనటువంటిది కాలేజ్ డేస్ నుంచి కవిత్వం పట్ల ఆసక్తి. తనకి ఆసక్తే కాదు, నాటకాలు, కవిత్వము, కథలు, సినిమాలు వాటినాట్ ఆయన ఉంటానికి ఫీల్ ఏమీ లేదని నేను అనుకున్నాను. అట్లాంటి లంకా శ్రీనివాస ప్రసాద్ గారు మాకు 2000-2001 ప్రాంతంలో పరిచయం. చాలా సర్ప్రైజింగ్. అంటే ఇక చెప్పినా కదా, వానమట్టుల క్రాంతి కట్టమైన పుస్తకాన్ని తీసుకొచ్చి దాన్ని దత్తా హోటల్లో రిలీజ్ చేశారు ఫస్ట్. దానికి వచ్చిన వాళ్ళందరూ కనుక చెప్పితే ఇప్పుడు వాళ్ళందరి గురించి కనుక వాళ్ళందరూ కొందరు ఉండొచ్చు, కొందరు ఉండకపోవచ్చు. వాళ్ళందరూ టోటల్ యూజీలు అందరూ వచ్చారు ఆ రోజు సభలో. టోటల్ యూజీలు అందరూ ఉన్నారు. సో అప్పుడు ప్రసాద్ గారిని చూస్తే కాస్త భయం వేసిన మాట వాస్తవం. కానీ అది కాదు, మనం బ్యాలెన్స్ టాపిక్తో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రకరకాలుగా అన్ని ఫీల్డ్స్లలో లిస్టు తెలుగు కవిత్వం 17 పుస్తకాలు తెలుగు కవిత్వం. ప్రతి పుస్తకం చివరి ఉంటాయి సార్, అన్ని చదవాల్సిన అవసరం లేదు. నేనంటే హైకులో 17 పుస్తకాలు ఉంటాయి. అది 2వది వానమట్టుల క్రాంతి కట్టడం 2003లో వచ్చింది. ఈ గొప్పలో తుఫాను, లంగేటి జున్ను, పేరు కూడా ఉండేటువంటి లంగేటి జున్ను, కుయ్యూరు ఒకరో శతకం, భైరవ శతకం, కర్కాటకం, ఒక సరస్సు, అనేక హంసలు, మరణ శాసనం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, కుంకుమ భరణి, COVID-19 ప్యారడీలు, మహావాక్యం, గాయపడిన జింక పిలుపు, తెలంగాణ. ఇదే తెలంగాణ మీద అంటే చాలామంది అనుకుంటాం ప్రసాద్ ఇక్కడి వాడు కాదు అక్కడి వాడేమో, ఈయనకు తెలంగాణ పట్ల ఏముంటుంది. కానీ తెలంగాణ పట్ల పూర్తి స్థాయి తెలంగాణ ఉద్యమంలో మనకు అన్ని రకాలుగా సహాయం చేసిన వ్యక్తుల్లో ప్రసాద్ గారు. సో తెలంగాణ మీద
రావాలి తెలంగాణ అని కోరుకున్న వాళ్ళలో ప్రసాద్ గారు, తర్వాత అనంత చిత్ర కవిత ప్రోదస్మిని, తర్వాత హైకూలు, ఇంకా 17 ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్లో 34 ఉన్నాయండి, అది చదువుకోండి. చదువుకోండి, 34 ఉన్నాయి. తర్వాత కథలు, నవలలు, వ్యాసాలు అవన్నీ కలిపి 26 పుస్తకాలు. కథలు, నవలలు, వ్యాసాలు. తర్వాత అనువాదాలు ఇంగ్లీష్లోంచి తెలుగులోకి, ఏ భాషలో చెప్తాను నేను, మిగతాయి చదువుకోండి. గ్రీకు సాహిత్యం నుంచి 7, లాటిన్ నుంచి 2, జర్మన్ సాహిత్యం నుండి 3, తర్వాత నార్డిక్ సాహిత్యం నుండి 1, సుమేరియన్ 2, అమెరికన్ 1, చార్లెన్ బుకోవ్స్కీ, తర్వాత ఫ్రెంచి సాహిత్యం 3, పర్షియన్ 5, రష్యన్ 1, మెక్సికన్ 1, లాటిన్ అమెరికా 8, స్పానిష్ 4, టర్కీ 4, తమిళం 3, కాశ్మీరీ 1, హిందీ సాహిత్యం 1, ఉర్దూ సాహిత్యం గాలి గీతమాలిక, తర్వాత పోలెండ్ సాహిత్యం దాదాపు 14 ఉన్నాయి పోలెండ్ సాహిత్యం, తర్వాత జపాన్ సాహిత్యం 2, చైనా సాహిత్యం 2, తైవాన్ 1, ఈజిప్ట్ 2, ఫిలిప్పీన్స్ 3, ఆస్ట్రేలియా 2, ఘనా సాహిత్యం 1, మొరాకో 1, లెబనాన్ 1, బ్రూనై, సున్నిత హస్తాలు, మలేషియా, కెనడా, ఇటాలియన్ 3, నేపాల్ 1, పాకిస్తాన్ 1, ఇక ఆంగ్ల సాహిత్యం అయితే లెక్కలేదు 34. తర్వాత ట్రాన్స్లేషన్స్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ 14 ఉన్నాయి. అందులో చాలామంది ఉన్నారు. కోవెల సుప్రసన్నాచారి గారు, హనుమాళ్ళ భూమయ్య గారు, సీతారాం, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, ఆయన కూడా ప్రపంచంలో బాగుంటుంది, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్. తర్వాత మాదిరాజు రంగారావు, రామచంద్రమౌళి. ఈ కవిని మనం అక్కడ ట్రాన్స్లేట్ చేసినందుకు నాకు అవార్డు ఇచ్చారండి. ఇవి అక్కడ ఉన్న అది మేనేజ్ చేసిన అమ్మాయి జయలక్ష్మి కూడా పరిచయం చేసుకోవాల్సిన ఇంకొకటి ఉన్నది. ఇది మనం తెలుగులోకి చేసాము. దీంట్లోకి నేను కొన్ని పోయిమ్స్ చదువుతాను. అయితే నేను కోరేది ఒక చిన్నదే ఉంది రిక్వెస్ట్. లోపల దీనంత కాస్ట్లీ ఉన్నది లోపల, ఎందుకంటే నేను వచ్చినప్పుడు నాకేం కొరకలేదు, అందుకని ఏదో ఇట్లాంటి చిన్నది ఒకటి పట్టుకొచ్చాను లోపల. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి దాని వాల్యూలు ఉండవు. ఏదో ఎందుకంటే వీళ్ళ నాన్నగారు నన్ను ఇంకా చాలా ప్రారంభిస్తున్నారు. మొత్తం ఈ కవిని మనం అక్కడ ట్రాన్స్లేట్ చేసినందుకు నాకు అవార్డు ఇచ్చారండి. ఇవి అక్కడ ఉన్న అది మేనేజ్ చేసిన అమ్మాయి జయలక్ష్మి కూడా పరిచయం చేసుకోవాల్సిన ఇంకొకటి ఉన్నది. ఇది మనం తెలుగులోకి చేసాము. దీంట్లోకి నేను కొన్ని పోయిమ్స్ చదువుతాను. అయితే నేను కోరేది ఒక చిన్నదే ఉంది రిక్వెస్ట్. లోపల దీనంత కాస్ట్లీ ఉన్నది లోపల, ఎందుకంటే నేను వచ్చినప్పుడు నాకేం కొరకలేదు, అందుకని ఏదో ఇట్లాంటి చిన్నది ఒకటి పట్టుకొచ్చాను లోపల. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి అంతకుముందు ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసినప్పుడు డాక్టర్ ప్రొఫెసర్ గారు ఎదిగి శివనగర్లో క్లినిక్ పెట్టుకొని కార్డియోథొరాసిస్ సర్జన్గా తన వృత్తిలో కూడా అన్ని రకాలుగా ఎదిగి ప్రకృతి నాకు ఇష్టమైనటువంటిది కాలేజ్ డేస్ నుంచి కవిత్వం పట్ల ఆసక్తి కాదండి. ఆసక్తే కాదు, నాటకాలు, కవిత్వము, కథలు, సినిమాలు వాటినాట్ ఆయన దాన్ని ఫీల్ ఏమీ లేదని అనుకున్నాను. అట్లాంటి లంకా సేవ ప్రసాద్ గారు మాకు 2000-2001 ప్రాంతంలో పరిచయం. చాలా సర్ప్రైజింగ్. అంటే
అంటే ఇంతకు చెప్పిన కదా వానమట్టుల క్రాంతి ఖడ్గం అనే పుస్తకాన్ని తీసుకొచ్చి దాన్ని దత్తా హోటల్లో రిలీజ్ చేశారు ఫస్ట్. దానికి వచ్చిన వాళ్ళందరూ కనుక చెప్పితే ఇప్పుడు వాళ్ళందరి గురించి కనుక వాళ్ళందరికీ కొందరు ఉండొచ్చు, కొందరు ఉండకపోవచ్చు. వాళ్ళందరూ టోటల్ యూజీలు అందరూ వచ్చారు ఆ రోజు సభలో. టోటల్ యూజీలు అందరూ ఉన్నారు. సో అప్పుడు ప్రసాద్ గారిని చూస్తే కాస్త భయం వేస్తుంది. భయం వేసిన మాట వాస్తవం, కానీ అది కాదు, మనం బ్యాలెన్స్ టాపిక్తో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రకరకాలుగా అన్ని ఫీల్డ్స్లలో లిస్టు తెలుగు కవిత్వం 17 పుస్తకాలు తెలుగు కవిత్వం. ప్రతి పుస్తకం చివరి ఉంటాయి సార్, అన్ని చదవాల్సిన అవసరం నేనంటే హైకులో 17 పుస్తకాలు ఉంటాయి. అది రెండోది మానవ క్రాంతి ఖడ్గం 2003లో వచ్చింది. ఈ గొప్పలో తుఫాను, దంగేటి జున్ను, పేరు కూడా చూడేటువంటి దంగేటి జున్ను, కుయ్యూరు ఒకటో శతకం, భైరవ శతకం, కర్కాటకం, ఒక సరస్సు, అనేక హంసలు, మరణ శాసనం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, కుంకుమ భరిణి, COVID-19 ప్యారడీలు, మహావాక్యం, గాయపడిన జింక పిలుపు, తెలంగాణ. ఇది నాకు తెలంగాణ మీద అంటే చాలామంది అనుకుంటాం ప్రసాద్ ఇక్కడి వాడు కాదు అక్కడి వాడేమో, ఈయనకు తెలంగాణ పట్ల ఏముంటుంది. కానీ తెలంగాణ పట్ల పూర్తి స్థాయి తెలంగాణ ఉద్యమంలో మనకు అన్ని రకాలుగా సహాయం చేసిన వ్యక్తుల్లో ప్రసాద్ గారు. సో తెలంగాణ మీద ఈ రావాలి తెలంగాణని కోరుకున్న వాళ్ళలో ప్రసాద్ గారు. తర్వాత అనంత చిత్ర కవిత ప్రోదస్మిని, తర్వాత హైకు ఇంకా 17 ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్లో 34 ఉన్నాయండి, అది చదువుకోండి. 34 ఉన్నాయి. తర్వాత కథలు, నవలలు, వ్యాసాలు అవన్నీ కలిపి 26 పుస్తకాలు. కథలు, నవలలు, వ్యాసాలు. తర్వాత అనువాదాలు ఇంగ్లీష్లోంచి తెలుగులోకి, ఏ భాషలో చెప్తాను నేను, మిగతాయి చదువుకోండి. గ్రీకు సాహిత్యంలోంచి 7, లాటిన్ నుంచి 2, జర్మన్ సాహిత్యం నుండి 3, తర్వాత నార్దిక్ సాహిత్యం నుండి 1, సుమేరియన్ 2, అమెరికన్ 1, చార్లెన్ బుగోవ్స్కీ, తర్వాత ఫ్రెంచ్ సాహిత్యం 3, పర్షియన్ 5, రష్యన్ 1, మెక్సికన్ 1, లాటిన్ అమెరికా 8, స్పానిష్ 4, టర్కీ 4, తమిళం 3, కాశ్మీరీ 1, హిందీ సాహిత్యం 1, ఉర్దూ సాహిత్యం గాలిబ్ గీతమాలిక, తర్వాత పోలెండ్ సాహిత్యం దాదాపు 14 ఉన్నాయి పోలెండ్ సాహిత్యం. తర్వాత జపాన్ సాహిత్యం 2, చైనా సాహిత్యం 2, తైవాన్ 1, ఈజిప్ట్ 2, ఫిలిప్పీన్స్ 3, ఆస్ట్రేలియా 2, ఘనా సాహిత్యం 1, మొరాక్కో 1, లెబనాన్ 1, బ్రూనై, సున్నిత హస్తాలు, మలేషియా, కెనడా, ఇటాలియన్ 3, నేపాల్ 1, పాకిస్తాన్ 1, ఇక ఆంగ్ల సాహిత్యం అయితే లెక్కలేదు 34. తర్వాత ట్రాన్స్లేషన్స్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ 14 ఉన్నాయి. అందులో చాలామంది ఉన్నారు. కోవెల సుప్రసన్నాచారి గారు, హనుమాళ్ళ భూమయ్య గారు, సీతారాం, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, ఆయన కూడా ప్రపంచంలో బాగుంటుంది, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్. తర్వాత మాదిరాజు రంగారావు, రామచంద్రమౌళి. నిజాంకు 2 కొడుకులు ఉన్నారు, అజాం, అసఫ్జాన్. అక్కడ ఆఖరి ఖాలిఫ్ కుమార్తె పేరు దుర్రుషద. ఆమె స్నేహితురాలు లేక ఆమె చుట్టాల అమ్మాయి నీలోఫర్. దుర్రుషవర్ని, నీలోఫర్ని అంటే అట్టమాన్ సుల్తాన్ కూతుళ్ళైనటువంటి, సుమారుగా కూతురు ప్లస్ కూతురు వరుస అయినటువంటి దుర్రుషవర్ని మొదటి కొడుక్కి, రెండో కొడుక్కి నీలోఫర్ నుంచి పెళ్లి చేశారు. మన నిజాం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎలాగూ కాలిఫేట్ని కాపాడలేకపోతున్నారు కనుక దాన్ని ఇండియాలో ఉంచాలని అనుకున్నాడు. దురదృష్టవశాత్తు లేకపోతే కాలం రేఖలో అతను వెనక్కి ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి మనం ముందుకి తీసుకోలేదు. ఇంత మంచి చరిత్ర 2 దేశాల మధ్య ఉంది.
అక్కడ బెండకాయ కూర, వంకాయ కూర మన కూర లాగానే ఉంటాయి. కూరలన్నీ ముఘల్ వాసన వేస్తాయి మనకు కూడా. అక్కడ ఇక్కడ పెద్ద ఏం తేడా ఉండదు. మనలాగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. అత్యంత ప్రసిద్ధికెక్కిన భూమి జలాలుద్దీన్ రూమి అక్కడ ఉన్న కోన్యాలో ఉన్నాడు. ఆ కోన్యాకు నేను వెళ్ళాను. అక్కడే కోన్యా కోన్యా ఆ కోన్యాలో ఆయన పెద్ద బ్లూ మసీద్ లాంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో పుస్తకంలో ఉన్నా నేను మస్నవి అని దాదాపు 20,000 వాక్యాలు ఉన్నటువంటి పుస్తకం. దాన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. అలాగే అట్టోమన్ రాజుల ఆ రోజుల్లో రాజులకి చదవచ్చు, మిగతా వాళ్ళకి ఎవరికి చదువులేదు. అందుకని కవులు వాళ్ళే, పరిపాలకులు వాళ్ళే. అందుకని వాళ్ళు 300 సంవత్సరాల పాటు రాసినటువంటి 30 మంది ముఖ్యమైన టర్కిష్ యువరాజులు, రాజుల కవిత్వాన్ని కూడా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. మస్నవి ట్రాన్స్లేట్ చేసాం. తర్వాత వాళ్ళ జాతీయ కవి అయినటువంటి నజీబ్ హిక్మెత్ పుస్తకాలను కూడా మనం ట్రాన్స్లేట్ చేసాం. ఒక తెలుగులోకే కాకుండా 7 భాషలకు మనం ట్రాన్స్లేట్ చేసాం. సో వీటన్నిటిని బట్టి అక్కడ ఒక పోటీలాగా పెట్టారు. ఒక 49 దేశాల నుంచి అందరూ ఇటువంటి పుస్తకాలు పంపిస్తే మన పుస్తకాన్ని హిందూ దేశం నుంచి సెలెక్ట్ చేసి హిందుస్థాన్ నుంచి వచ్చిన కవి దీన్ని ఈసారి అవార్డు గెలుచుకున్నారు. అది మనం తీసుకొచ్చింది. అక్కడికి వెళ్ళినా కూడా మన కట్టుబొట్టు మనదే, మన జెండానే ఎగరేసాం. మనం ఎంత గట్టిగా ఆడమో మన వరల్డ్ ఆడపిల్లలు గెలిచి చూపించారు, అంతకుముందు మగ పిల్లలు గెలిచి చూపించారు. మనము కూడా టాప్, ప్రపంచ జనాభాలోనూ టాపే, సంగీత సాహిత్యంలోనూ టాపే. నాకు ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఒక 2 నెలల క్రితం మా ఎంతో ఇష్టమైన అమ్మాయి ఒక అవార్డు గెలుచుకుంది. అది ఎన్ని అడ్డంకులు వచ్చినాయో దానికి మాకు తెలుసు. 20 ఏళ్ల నుంచి మాకు పరిచయాలు ఉన్నాయండి. ఎప్పుడు ఏ మాత్రం గర్వం ఉండదు. నాకు సార్ ఉన్నప్పుడే నేను వాటికి వెళ్ళాను ఒకసారి. అదే మేము మాకు ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ఉంది. ఇంత అద్భుతమైన వ్యక్తిత్వం. అలాగే తను స్టేజ్ మీద మేము ఇద్దరం కలిసి ఒక మీటింగ్లో మాట్లాడాము. ఎక్కడ లలితలతో ఈమె తుమ్ము లేపేసింది. అంటే మా కొట్టాలి. ఏంటంటే మనం చాలా దూరాల నుంచి వస్తామండి. ప్రతి మనిషి వలసవాదే. ఎప్పుడు వాడు ఇంట్లో ప్లేస్లో ఉండడు, వాడి ఇంట్లో అసలు ఉండడు. మనం ఎప్పుడు బయట తిరుగుతాం. ఇంట్లో 6 గంటలు 5 గంటలు ఉంటాం మ్యాక్సిమం ఇంట్లో. మిగతా రోడ్డు మీద పడి తిరుగుతాం. ఈ పేట వాడికి ఆ పాట వలసవాలి, ఆ స్టేట్ వాడికి ఈ స్టేట్ వలసవాలి. వీళ్ళందరూ పైకి వెళ్తే ఆ దేశానికి ఈ దేశం కూడా వలసవాలి. ఈ భూమి మీద ఉన్నవాడు చంద్రమండలానికి వెళ్తే అక్కడ వలసవాలి. ఎన్ని వలసలే అంటే మనిషి ఆఫ్రికా నుంచి అన్ని దేశాలు తిరిగాడు, ఇవాడు ఇక్కడ ఉన్నాడు. కానీ ఆ వచ్చేటప్పుడు వాటిలో ఉన్న వైరుధ్యాలని, ప్రేమలని రెండింటిని తెచ్చుకోవడమే వాడికి ఉన్న ఆస్తి. ఆ ఆస్తి నాకు లభించింది. అందుకని మనకేం అట్లాగే టర్కీలో కూడా లభించింది. ఈ కవి గురించి ఒకటి చిన్నగా చెప్తాను. అతను రాసింది ఎలా ఉంటుంది, దీని పేరు మీకు కనిపిస్తుంది. ఇనుప బొంగులో సింహం. ఒక సింహాన్ని మనం ఇనుప బొంగులో పెడితే ఎలా ఉంటుంది, అలాగే ఒక కవిని తీసుకెళ్ళి ఇనుప బొంగులో పెడితే కవి ఎలా ఆలోచించేస్తాడు. ఇనుప బొంగులోని సింహాన్ని చూడు లోతుగా, దాని కళ్ళలోకి మరింత లోతుగా వస్తున్నాయా 2 పదునైన పిడివాకులు, ఆగ్రహంతో జ్వలిస్తూ దూసుకు వస్తున్నట్లు. అని సింహం తన హుందాతనాన్ని కోల్పోదు. కోపం ఉవ్వెత్తున వచ్చిపోతున్నా, పోయి వస్తున్నా సింహం తన హుందాతనాన్ని కోల్పోదు. ఒత్తుగా ఉండే సింహపు రూపు కల్పించలేదు. దాని మెడకు పట్టి తగిలించేందుకు ఎవరు వచ్చినా అది ఊరుకోదు. పసుపచ్చడి శరీరంపై కొరడా దెబ్బల మచ్చలు ఇంకా పద పెడుతూనే ఉన్నాయి. దాని పొడగాటి కాళ్ళు విస్తరించి ముగుస్తాయి 2 రాగి లోహపు గోడతో. దాని జూలుపై వెంట్రుకలు ఒకదానిపై ఒకటి గర్వంగా పైకెత్తిన దానతో తల చుట్టూరా విస్తరిస్తాయి. దాని శత్రుద్వేషం వచ్చిపోతుంటుంది, పోయి వస్తుంటుంది. ఈ నేలమాడిన గోడ పైన నా సోదరుడి నీడ కదులుతున్నది, పైకి కింద. ఒక జైలు మనం ఉన్నప్పుడు మనలో ఒక సింహం ఇంకొంచెం ఇప్పుడు పర్ఫెక్ట్.
ఫోటోలో పట్టండి. ఫోటో ఇది పర్ఫెక్ట్ ఉంది. లేదు సార్, రండి సార్. నేను డైరెక్ట్ కూడా చూడలేదు. చాలా బాగుంది. రండి సార్, రండి. ఏం మరి ప్రాబ్లం లేదు. మీ దేశంలో ప్రధాన ఆకర్షణ ఇక్కడ. దగ్గర. ఆ. నేనా? Thank you. అమ్మా, మీరు కూడా రండి. దగ్గర దగ్గర మీరు ఎందుకంటే అటు ఇటు చూడాలి సార్. పర్ఫెక్ట్ ఉంది సార్. మోరల్ సపోర్ట్. ప్రపంచ పట్టణంలో నిలిపాడు. యా. అది ఒక తరానికి సంబంధించి ఇవాళ వరంగల్ శివనగర్ ప్రాంతం ఎవరికి తెలవకపోవచ్చు, కానీ లంకా శివరామ ప్రసాద్ అంటే ఏం అద్భుతం సార్. తెలిసిందండి. రియల్ సార్. సార్ చాలా అద్భుతంగా చెప్పారు. ప్లీజ్ భాస్కర్ భాస్కర్ వీడియో చేయండి. ఎంత గ్రేట్ అది. ప్రత్యాశాలి. నాకు చక్కగా అనిపిస్తున్నారు రోజు నేను. ఇట్లా ఇట్లా ఉంటారు. సినిమాలు తీయట్లే కదా. ఇటు చూడండి సార్, అందరు ఇటు చూడండి సార్.